గుంటూరు చుట్టుగుంట చిలకలూరుపేట రోడ్లో గల అట్లాంటిస్ హోటల్ నందు జరిగిన మైనారిటీ సోదరుల ఆత్మీయ సమావేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలసాని కిరణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లిం సోదరులకు అత్యంత మేలు చేకూర్చి రాజకీయంగా పెద్దపీట వేసిన ఏకైక ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని తెలిపారు. అంతేకాకుండా జగనన్న ప్రభుత్వం వచ్చాక గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రభుత్వంలో ముస్లిం సోదరులకు వివిధ పథకాల రూపంలో సుమారుగా 21,000 కోట్ల రూపాయలు అందించామని తెలిపారు. లేదా మీకు సమస్యలు ఉన్నాయా లేదా, మీకు ప్రభుత్వం తరపు నుంచి మీకు సాయం అవసరం ఉందా లేదా? కానీ అవన్నీ చేయకుండా, విద్య లేకుండా, వైద్యం లేకుండా, మహిళా సాధికారత లేకుండా, ఇళ్ల పట్టా లేకుండా, సమానత్వం లేకుండా, విపక్ష లేకుండా, లంచాలు లేకుండా, ఇంటి దగ్గరికి పాలన తీసుకురాకుండా ఉత్తమ ఒక రంజాన్ తోఫానో సంక్రాంతి తోఫానో ఇచ్చేసి మళ్ళీ ఓట్లకు డబ్బులు ఇచ్చుకొని దోచుకునే ప్రయత్నం చంద్రబాబు నాయుడు నైజం అయితే జగన్మోహన్ రెడ్డి నైజం ఇది అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఈ రకంగా మనమందరం ఈరోజు మనందరి పైన బాధ్యత ఉంది. ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు, చాలాసేపు నుంచి మీరందరూ వెయిట్ చేస్తున్నారు. అలాగే కిరణ్ గారు కూడా కొత్త అభ్యర్థి, మీ అందరి మధ్యలో ఆయన తిరుగులాడుతున్నాడు. జగనన్నకి నమ్ముకొని వచ్చినాడు, మీ అందరికి నమ్ముకొని వచ్చినాడు, మీకందరికీ సేవ చేయాలని చెప్పి ఒక మంచి మనసులో వచ్చినాడు. సౌమ్యుడు, చదువుకున్న మనిషి, రాజకీయాల్లో సంపాదించడానికి కాదు సేవ చేయాలని చెప్పి వచ్చిన మనిషి. ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్కి లో ఎవరికైతే సేవ భావం ఉంటుందో, ఎవరైతే మంచిగా చదువుకుని ఉంటారో, లేదంటే ఎవరికైతే నీతిగా నిజాయితీగా పని చేయాలని చెప్పి ఒక ఆశ ఉంటుందో అలాంటి వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి గారు అవకాశాలు ఇచ్చినారు. కానీ వాళ్ళ దగ్గర ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి, ఎన్ని కోట్ల రూపాయలు బ్యాగ్ నా దగ్గర తెచ్చి పెడతావు, అప్పుడే నేను నీకు సీట్ ఇస్తా, నాకు 10 ఇవ్వు, నువ్వు 100 సంపాదించుకో అని చెప్పి చంద్రబాబు నాయుడు ఒకవైపు అయితే, నువ్వు నీతిగా నిజాయితీగా నిస్వార్థంతో ప్రజలకు సేవ చేయి, మిగతాదంతా నేను చూసుకుంటా అని చెప్పి చెప్తున్నావు నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీ అందరి పైన మేము వచ్చిస్తాం, మేము మాట్లాడతాం. అప్పటి వరకు బాగుంటారు, మీటింగ్ అయిపోతుంది, మెట్లు దిగుతారు, మీకు మీ వ్యాపారం, రేపు ఉద్యోగం, మీ సమస్యలు, మీ ఫ్యామిలీ గుర్తొస్తాయి. కానీ మీరందరూ 5 సంవత్సరాలు చల్లని నీడలో ఉండాలంటే ఈ చెట్టుని కాపాడుకోవాలి. ఈ చెట్టు ఉంటే నీడ ఇస్తుంది, గాలి ఇస్తుంది, పూలు ఇస్తుంది, పండ్లు ఇస్తుంది. కానీ 20 రోజులు మీరు 2 గంటలు నా కోసం ఇవ్వగలుగుతారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఇవ్వగలుగుతారా అని చెప్పి మీరు అడుగుతారు. ఇవ్వగలుగుతారంటే చెయ్యొత్తారా? నిజాయితీలో ఖచ్చితంగా మీరందరూ, మీకందరికి ఒక బాధ్యత ఇస్తున్నాను. మీకు 2 గంటలు అడుగుతున్నా, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మీ పని చేసుకోండి. పొద్దునన్నా సాయంత్రం అన్నా 2 గంటలు టైం తీసి ప్రతి ఒక్క ఇంటికి పోయి మీరు అర్థం చెప్పండి. ఇది ఒక కురుక్షేత్రం లాంటి ఒక యుద్ధం జరుగుతుంది. ఒక మంచిలో చెడులో, ఒక ధనవంతుల మధ్యలో పెత్తందారులతో కలిసి ఏదైతే వాళ్ళు ముగ్గురు కలిసి వచ్చినారో పేదవాళ్ళ కోసం సహకరిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిలో. కాబట్టి ఇవన్నిటిపైన చాలా వరకు మా మహిళల్లో కానీ మా వాళ్ళలో కానీ అవగాహన ఉండదు. మీరు ఒకరు 100 నుంచి 200 ఓట్లు ఏపించగలిగే శక్తి సామర్థ్యం ఉన్న వాళ్ళు మీరందరూ ఉన్నారు. కాబట్టి ఎలక్షన్ రోజు కానీ ఎలక్షన్ కన్నా ఈ ముందు ఉన్న ఈ 20 రోజుల్లో కానీ మీరందరూ ఇంటికి వెళ్ళి మన కిరణ్ కోసము, అలాగే మా అన్న కిలారి రోషన్ కోసం, మనందరి అన్న జగన్ అన్న కోసం మీరందరూ కష్టపడాల్సిన అవసరం ఉంది. కష్టపడడానికి సిద్ధంగా ఉన్నారా? దుష్ప్రచారానికి తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నారా? వాళ్ళు చేస్తున్న
ఏమంటారు నేరాలు ఘోరాల్ని ఆపడానికి సిద్ధంగా ఉన్నారా? ఈరోజు రాంబాబు గారు ఒక మాట చెప్పారు 2 రోజుల క్రితం. ఎట్లాంటి ఇంత దుర్మార్గం ఉంది, ఇది ఒక్క మాట చెప్పి క్లోజ్ చేస్తా గిరినున్నా, ఏమనుకోద్దండి మీరు ఎక్కువ సమయం తీసుకుంటున్నా అని చెప్పి. అంబటి రాంబాబు గారు ఏమన్నారంటే మా రాష్ట్ర ప్రయోజనాల కోసం. అందరికీ నమస్కారం. వేదికను అందించిన పెద్దలు హఫీజ్ ఖాన్ అన్నకి, ఖాదర్ భాష అన్నకి, ముజారక్కి, జానీబాయికి, మన సంజీవ్ రెడ్డి అన్నకి, అరే హబీబుల్ అన్నకి, కాసిబీరాబాయికి అన్న మీ పేరు, గఫర్ అన్నకి, సాంసరావు గారికి, కరీముల్లాకి, అందరికీ పేరు పేరు హృదయపూర్వక నమస్కారం చేసుకుంటున్నాను. ఫస్ట్లీ అందరికీ కూడా నా యొక్క అస్సలాము అలైకుం. అందరు బాగున్నారన్నా? కానీ బాగా కాలాతీతం అయింది, లేట్ అయింది, వేరే ప్రోగ్రామ్ చేసుకోవడం వల్ల లేట్ అయ్యింది. అఫ్కోర్స్ పెద్దలందరూ కూడా మంచి స్పీచ్ ఇచ్చారు. నా స్పీచ్ పెద్దగా ఏమి ఉండదు, మీకంటే నాకంటే ఎక్కువ మంచి స్పీచ్ ఇచ్చారు, మీకు ఉపయోగపడేది. యాక్చువల్లీ మన జగనన్న ఒకటే చెప్తున్నాడు, మీరు బాగా వినండి అన్న. చిన్న చిన్న పాయింట్స్ చెప్తాను. ఫస్ట్లీ మన యొక్క ఏ కులమైనా ఏ మతమైనా ఎవరైనా సరే వాళ్ళని గౌరవించాలి. మీ యొక్క మతం ఒకటి ఉంటుంది, ఒక కులం ఉంటుంది, వాళ్ళ యొక్క వృత్తి అవ్వచ్చు, లేదంటే వాళ్ళ యొక్క ఆచారాలు అవ్వచ్చు, వాటన్నిటిని గౌరవించేటువంటిది ఒక పద్ధతి ఏదైనా ఉందంటే అది మన జగనన్న దగ్గర ఉంది. అవునా కదా? ఈ ఓన్లీ మన జగనన్న మాత్రమే ఆ యొక్క దృష్టితో చూస్తారు. అది ఏ మతమైనా చూడరు, కానీ ఆ మతానికి ఉన్నటువంటి ఆచారం అవ్వచ్చు, కట్టుబడులు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఏదైనా సరే అవన్నీ గౌరవించడంలో ముందున్నటువంటి వ్యక్తి మన జగనన్న. అందులోనూ ముఖ్యంగా మన అనుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు మన అని నా వాళ్ళు అనుకున్నటువంటి వ్యక్తి కూడా ఒక జగనన్న మాత్రమే. ఎంతోమంది నాయకులు వచ్చారు, వెళ్ళిపోయారు. అవునా కదా? మీరు చూసుకున్నట్లయితే పొలిటికల్గా ఎప్పుడైతే చేంజ్ ఒక మన రాజకీయంలోనే మీరు 19 ముందు రాజకీయం చూసినట్లయితే ఎన్నో ప్రభుత్వాలు వచ్చి పాలించాయి. కానీ 1924లో వచ్చి పాలించినటువంటి ఈ ప్రభుత్వం చూసుకుంటే చాలా చేంజ్ ఉంటుంది. ఏం చేంజెస్ ఉన్నాయి? చేంజెస్ ఏమున్నాయి? ఫస్ట్లీ మన పట్ల అంటే పేద ప్రజల గురించి ఆలోచించడం, అంటే మన యొక్క జీవన ప్రమాణాలను పెంచుకునేటువంటి మన స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్, అంటే మన రోజు కూడా అదేంటంటే ఒక వైద్యం విషయం అవ్వచ్చు, లేదంటే విద్య విషయం అవ్వచ్చు, ఉండడానికి ఇల్లు అవ్వచ్చు, లేదనుకుంటే మిగతా చాలా చాలా విషయాలు, అంటే చిన్న చిన్న విషయాలను కూడా పట్టించుకొని తన పాదయాత్రలో ఏదైతే గమనించారో అవి పక్కా ఇవన్నీ కూడా ప్రజలకు చాలా అవసరం. ఇవి నేను వచ్చిన తర్వాత ఇవన్నీ కనుక నేను చేసి పెట్టాలి అంటే రెగ్యులర్ నీడ్స్, మన జీవితానికి కావాల్సినటువంటి అవసరతలు, ఇవన్నీ అవసరతను తెలుసుకొని మన అవసరతను తెలుసుకొని ఎరిగి ఈరోజు మన అవసరతలు అన్నీ కూడా తీరుస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎవరు? అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే విద్య, అసలు ఈరోజు మనం పేదరికం పోవాలంటే ఏం చేయాలన్నా? కేకన్నా పన్నీకాయ. అందరూ చదువుకుంటేనే మన పేదరికం పోద్దన్న, ఈ విషయం అందరూ గుర్తుంచుకోండి. మన స్కూల్స్ తీసుకున్నట్లయితే స్కూల్ పిల్లలకి ఈరోజు ఎన్ని వసతులు కల్పిస్తున్నారంటే అది స్కూల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అవ్వచ్చు, నాడు నేడు స్కూల్ ద్వారా ఎంతో మంచి స్కూల్స్ తయారు చేశారు. అట్ ద సేమ్ టైం ఐబీ కరికులం కూడా ఇవ్వడం జరిగింది. ఇదంతా చాలా ఇంపార్టెంట్ అని మీరు అందరూ గమనించుకోండి. మన పేదరికం పోవాలంటే ఏం చేయాలన్నది పాయింట్ నేను మీకు మరీ చెప్తున్నాను. మంచి స్కూల్స్లో ఐబీ అంటే సెంట్రల్ సిలబస్ కూడా ఇచ్చారు. ఐబీ కరికులం అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా రేపు రానున్న రోజుల్లో మనం ఎగ్జామ్స్కి ఎలాగైనా ప్రిపేర్ అవ్వాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండడానికి మనకి అన్నిటికీ అలా ప్రిపేర్ అవ్వడానికి తగినటువంటి స్కూల్స్ని ఇచ్చారు. స్కూల్స్ని ఇవ్వడం వల్ల ఇప్పుడు చదువుకునేదారు మన చిన్నపిల్లలు, మన పిల్లలు చదువుకుంటే బాగుంటుంది, ఫ్యూచర్లో 12 సంవత్సరాల తర్వాత మంచి అభివృద్ధిలోకి వస్తారు. కానీ ఆ ఓట్లేస్తాను చేశాడు. ఇదంతా దేనికి చేశాడు అన్న? మన దగ్గర పేదరికం పోవాలని, పేద ప్రజలు అనేవాళ్ళు ఫ్యూచర్లో ఉండకూడదని. అలాంటి వ్యక్తి మన జగనన్న. ఇలాగ మన పేద ప్రజల పట్ల అనునిత్యం ఆలోచించేటువంటి ఒక మన జగనన్న కోసం, అలాగే కొంతమంది దుష్ట శక్తుల నుంచి మనం రక్షించుకోవడం కోసం మనం రాబోన్న రోజుల్లో మనం ఏం చేయాలన్నా? ఏం చేయాలా? ఎందుకంటే అన్న ఇది జగనన్న కోసం కాదన్న, ఇది మన కోసం, మన బతుకులు బాగుండడం కోసం, మన పేద ప్రజల యొక్క బ్రతుకులు బాగుండడం కోసం మనకు నిలబెట్టుకోకపోతే రేపు రానున్న రోజుల్లో దుష్ట శక్తులు మన మీద చాలా విధాలుగా దండయాత్ర చేస్తాయి. వీటన్నిటిని ఎదుర్కోవడానికి మనకంటే ముందు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి మన జగనన్న. ఆయనకి మనందరం తోడుగా నిలబడి
ఆ దుష్టశక్తుల్ని కొంచెం తరిమేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి నా ముస్లిం సోదరులందరూ కూడా మళ్ళీ పేరు పేరున మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నన్ను మీ తమ్ముడిగా నన్ను ఆస్వాదించి ప్రతిపాదన గురించి గెలిపించాలని, అలాగే మన ఎంపీగా ఉన్నటువంటి మన కిడారి రోసయ్య గారిని కూడా ఎంపీగా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మన మైనార్టీ సోదరులందరూ కూడాను 100% ఓట్లు వేసి 170కి 170 సీట్లతో మన సీఎం వైఎస్ జగన్మోహన్ మళ్ళీ ఒకసారి సీఎం కూర్చోబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్క మాట కిరణ్ అన్న కొత్త అభ్యర్థి కదా, కొత్త అభ్యర్థి కొత్తగా రాజకీయాలు వచ్చినాడు. అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది, తెలుసుకోవడానికి టైం పడుతుంది. ఎన్నో పనులు ఉంటాయి. ఎలక్షన్ అంటే ఇంత పెద్ద ఏరియా, లక్షలాది మంది జనాలకు కలవాలి. ఎక్కడైనా చిన్న తప్పులు తెలుసో తెలియకో జరిగితే పెద్ద మనసు చేసుకొని సొంతం ఇంట్లో ఒక అన్ననో తమ్ముడుగానో ఆలోచించి, ఏమి మన ఇంట్లో కూడా తప్పులు జరుగుతాయి కదా, తెలుసో తెలియకో జరుగుతున్నాయి, గెలిపించుకోండి. గెలిపించుకున్న తర్వాత కొట్లాడి మీ హక్కుల్ని తీసుకోండి. కానీ గెలిపించేంత వరకు మాత్రము కిరణ్ని ఏ రకంగా కూడా మీరు ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి మీకు అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.